లలితాస్ కిచెన్. మామిడికాయ చారు. కావలసిన పదార్థాలు: మామిడికాయ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ. పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. బియ్యపు పిండి 1 స్పూన్, పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర మెంతుల పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, కరివేపాకు. ఆయిల్, సాల్ట్ తగినంత, చిటికెడు పసుపు. మామిడికాయను ఇలా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మామిడికాయ ముక్క ముడిగేంత వరకు ఒక గ్లాస్ నీళ్ళండి స్టవ్ మీద పెట్టి ముక్క మెత్తబడేంత వరకు ఉడికించాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్నాక దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లగయ్యాక దీన్ని బాగా పిసికి రసం తీసి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక పోపు దినుసులు, టూ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇలా నలిపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 6, ఇలా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి, కరివేపాకు కొద్దిగా మగ్గనివ్వాలి, పసుపు, ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న మామిడికాయ రసం, సాల్ట్, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్, ఒక 2 మినిట్స్ మసలనివ్వాలి. బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మనం మసలే చారులో పోయాలి. ఇది చారులో చిక్కదనం కోసం వాడమండి, వాడకున్నా పర్వాలేదు. ఈ బియ్యం పిండి కలపటం వల్ల చారుకి కొంచెం చిక్కదనం వస్తుంది. ఇలా పిండి వేశాక చారు ఇలా మసిలిందండి. చారు రెడీ అండి, మామిడికాయ చారు. మామిడికాయ చారు రెడీ అండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.